అండి. ఇంట్లోనే సింపుల్‌గా ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ ఒక 6 ఎగ్స్ తీసుకొని ఉడికించుకున్నానండి. ఈ ఎగ్ బిర్యానీ కోసం నేను ఇక్కడ 3 కప్పుల బియ్యాన్ని తీసుకొని బాస్మతి రైస్‌ని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఎగ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా ఉడికించుకొని వాటిని షెల్స్ తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఎగ్స్‌ని. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్‌ని కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మన దగ్గర ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఒలిచిపెట్టుకున్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ మొత్తాన్ని కూడా మనం వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఎగ్స్ అన్నిటినీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేయించేసేసుకోవాలి. వేయించుకొని ఎగ్స్ మొత్తాన్ని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో మన దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నిటినీ కూడా వేసేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఆనియన్స్ మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. ఆనియన్స్లోకి కొంచెం మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇంట్లో దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకొని పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి 2 టమోటాలని దీంట్లో వేసేసుకోవాలండి. ఈ ఆనియన్స్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకొని టమోటాలని కూడా బాగా మగ్గించుకోవాలి. జ్యూసీగా అయ్యేంత వరకు ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. ఇలా చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. టమాటాలు బాగా మగ్గించుకుంటే మూత పెట్టేసుకొని మనం టమాటాలను మొత్తాన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. చూసారా ఎంత మెత్తగా మగ్గిపోయినాయో. ఆ తర్వాత మన కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకొని పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ కూడా పట్టే విధంగా కర్రీని బాగా కలుపుకోవాలండి. ఇలా మెత్తగా మొత్తం స్మాష్ అయిన తర్వాత నేను ఇక్కడ ఇంట్లో క్యాష్యూస్ ఉన్నాయని క్యాష్యూస్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీరు వేసుకున్న క్వాంటిటీని బట్టి ధనియాల పొడిని వేసుకోండి. మేము కారం తక్కువ కాబట్టి ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ పెరుగు వేసుకుంటున్నానండి. గడ్డలు లేకుండా ఒక 2 స్పూన్స్ పెరుగును కూడా మనం వేసేసుకోవాలి. ఎందుకంటే పెరుగు వేయటం వల్ల బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది, చాలా స్మూత్గా కూడా వస్తుందండి రైస్ కూడా. అలాగా మొత్తం కలిసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంలో వాటర్ తీసేసి మనం ఈ బియ్యాన్ని మాత్రం వేసేసుకోవాలండి. వాటర్ లేకుండా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల బియ్యం అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది, కొంచెం టేస్ట్ బాగుంటుందండి. అందుకోసంగా నేను ఇక్కడ ఓన్లీ బియ్యం మాత్రమే వేసేసుకొని కలుపుకున్నాను. నేను ఇక్కడ 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను. మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి మీరు వాటర్ తీసుకోండి. వాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా రైస్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి అన్నం మొత్తాన్ని కూడా గెంటె తీసుకొని చిన్నగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకని సాల్ట్ వేసుకొని నేను అడ్జస్ట్ చేసేసుకున్నాను. మీరు కూడా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ విధంగా సాల్ట్ అంతా చెక్ చేసిన తర్వాత ఒక్క 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని. అంతేనండి, ఒక 30 మినిట్స్లో మీకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, బాగుంటుంది.